గంటల్లో పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. కానీ ఈ పోస్ట్ లో ఇటు బన్నీ పేరు కానీ మూవీ నేమ్ కానీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ సినిమాకి సంబంధించి అయితే ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే సంచలనంగా మారుతుందని చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతుందని చెప్పుకోవాలి. ఆయన చేసిన పోస్ట్ ను ఒకసారి మనం చూద్దాం. 24 క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అంటూ కూడా ఇప్పుడు మెగా నాగబాబు అయితే పోస్ట్ చేశారు. కానీ సినిమాకి సంబంధించి కానీ ఇటు అల్లు అర్జున్ పేరు కానీ ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించకుండా ఆయన ట్వీట్ చేశారు. ఇటు అందరినీ ఆదరించే సినిమాలనే ఆదరించాలి అంటూ కూడా మెగా అభిమానిని అయితే ప్రతి సినీ అభిమానిని కూడా ఆయన ఇందులో ప్రస్తావిస్తూ కూడా ఇప్పుడు నాగబాబు పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఒక ట్వీట్ అయితే మనం చూస్తున్నాం. పుష్పరాజ్కి మెగా కాంపౌండ్ మద్దతు వచ్చిందని చెప్పుకోవాలి. కానీ పుష్ప రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ఏదైతే నాగబాబు పోస్ట్ చేశారో ఆ పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారుతుందనే చెప్పుకోవాలి. A movie is the result of hard work of hundreds of people for whom it is a way of life. Thousands of people work in the movie industry and we are all part of the industry. We wish for the success of every movie and we want the audience to watch and appreciate all movies. I appeal all mega fans and respected movie lovers to treat a cinema in this spirit only అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఒక రాజకీయ కోణంగా కూడా ఎన్నో అలజడులు సృష్టించాయి. పుష్ప 2ని మేము రిలీజ్ కానివ్వబోము అంటూ కూడా ఇటు ఏపీలో కొన్ని పోస్టులు అలాగే కొన్ని రిలీజ్కి సంబంధించి కూడా ఎంతోమంది మెగా ఫ్యాన్స్ మేము రిలీజ్ చేయనియబోము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయినా ఇటు మెగా ఫ్యాన్స్ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు కావాలి అంటూ కూడా ఇటు పరోక్షంగా అల్లు అర్జున్ కానివ్వచ్చు సినీ నిర్మాతలు కూడా ఇటు మొన్ననే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వచ్చు అలాగే చిరంజీవి ఇంటికి వెళ్ళి వాళ్ళు పిలిచిన సందర్భం ఉంది ఈవెంట్కి. కానీ వాళ్ళు హాజరు కాలేదు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. మూవీ రిలీజ్కి సంబంధించి ఇందాకే మనం చూసాము ఇటు సాయి ధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు మరొకసారి నాగబాబు ట్వీట్ కూడా సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇదంతా చూస్తే కనుక మూవీకి సంబంధించి ఆయన పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టే కనిపించింది. కానీ ఇక్కడ పుష్ప నేమ్ కానీ ఇటు అల్లు అర్జున్ నేమ్ కానీ ఏది కూడా ఆయన ఇక్కడ రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు నాగబాబు చేసిన పోస్ట్కి సంబంధించి అసలు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్ చెప్పండి, మరికొద్ది గంటలు అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించి ఇటు నాగబాబు అయితే పోస్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా పుష్ప నేమ్ అయితే యూస్ చేయలేదు. సో మొత్తంగా నాగబాబు చేసిన పోస్ట్ని ఎలా చూడాలంటే శ్రీపాల్? ఈ రోజు 9:30కి ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో 6 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఒక 3D ఫార్మాట్ లో 4K ఫార్మాట్ లో కాకుండా మిగతా అన్ని ఫార్మాట్ లోనైతే రిలీజ్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. చాలా థియేటర్స్ దగ్గర హంగామా ఉంది, కొన్ని థియేటర్స్ దగ్గర అయితే ప్రాబ్లం గానే ఉంది. కాకపోతే మధ్యాహ్నం ఈ రోజు ఈవినింగ్ అయితే సాయి ధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ కోసం కూడా ప్రతి సినిమాకి నార్మల్ గా తను ట్వీట్ చేస్తూనే ఉంటాడు. ఈ సినిమాను కూడా నార్మల్ గా ట్వీట్ చేశాడు. దానికి బన్నీ అయితే రిప్లై ఇచ్చాడు. బన్నీ కూడా చాలా ఉందాగానే రిప్లై ఇచ్చేసి అందులో ఒక ఎమోజీ అయితే బ్లాక్ ఎమోజీ ఒక హార్ట్ సింబల్ అయితే పెట్టాడు. దానికి ఏ రకంగా ఊహాగానాలు కూడా దానికి ఫ్యాన్స్ వ్యతిరేకంగా కూడా వ్యతిరేకంగా కూడా తన కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇకపోతే సాయంత్రం నాగబాబుకి ఒక ట్వీట్ చేశాడు. పుష్పరాజ్కి మెగా కాంపౌండ్ అయితే మద్దతు ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా. కాకపోతే ఆయన పుష్ప అని ఎక్కడ ఒక సినిమా సాధారణ సినిమా లాగా అయితే తను ట్వీట్ చేశాడు. బన్నీ పేరు కానీ పుష్ప పేరు కానీ ఎక్కడ ప్రస్తావించకుండానే సినిమాని ఆదరించాలని ఫ్యాన్స్ కి నాగబాబు సూచన చేశాడు. ఏ సినిమాని ఆదరించాలి, ఓన్లీ సినిమా ఇండస్ట్రీని ఆదరించాలా, మరి ఏ సినిమాని ఆదరించాలని అయితే చెప్పలేదు. ప్రతి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామంటూ నాగబాబు అయితే ఒక ట్వీట్ చేసేసి ఏం మామూలుగా ఆశ్చర్యపరిచాడు కానీ వాళ్ళ పేరు కానీ వాళ్ళ నేమ్ కానీ బన్నీకి ఒక విషెస్ కానీ ఏమీ చెప్పలేదు. శ్రీపాల్, ఇక్కడ చూసుకుంటే ఇందాక ఈ సినిమాకి సంబంధించి సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నాగబాబు కూడా మూవీస్ అన్నిటికీ రిలేటెడ్ చేస్తూ ఆయన పోస్ట్ చేశారు. అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఈ సినిమాకి సపోర్ట్ ఉందనుకోవచ్చా?
మెగా కాంపౌండ్ నుంచి అయితే సపోర్ట్ ఉందని అనుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే ఈ టైంలో చేయడం అయితే కనీసం పేరు ప్రస్తావించకుండా చేయడం వలన అయితే ఏ సినిమాకి అనేది ఇండస్ట్రీ పరంగానా లేదంటే పుష్ప సినిమా పరంగానా అల్లు అర్జున్ కోసం అని పెట్టేదైతే ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఇండస్ట్రీకి లాగా ఒక కామెంట్ అయితే పెట్టాడు, కానీ అది ఫ్యాన్స్ అయితే వివిధ రకాలుగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ కోసం పెట్టావా, ఫ్యాన్స్ కోసం పెట్టావా, లేకపోతే వాళ్ళకున్న ప్రెజర్స్ కోసం పెట్టారా? ఇటీవల కాలంలో చిరంజీవి ఈవెంట్ కి రాలేదని చెప్పేసి, గతంలో కూడా చిరంజీవి సపోర్ట్ లేదు, మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పేసి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇప్పుడు రచ్చ నడుస్తుంది సోషల్ మీడియాలో అయితే ఒక వారు. అయితే శ్రీపాల్, ఇక్కడ నాగబాబు చేసిన ట్వీట్ను ఒకసారి మనం చూస్తే ప్రతి మెగా అభిమాని మరియు ప్రతి సినీ అభిమాని కూడా మూవీని ఆదరించాలి అనుకుంటా ఆయన పోస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఆయన పోస్ట్ పరంగా కానివచ్చు ఫ్యాన్స్ ఇప్పుడు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని మూవీకి వెళ్తారనుకోవచ్చా? మూవీకి అయితే చాలా చోట్ల ఎక్కడైనా కానీ ఒకటి రేట్ల విషయంలో కావచ్చు, మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి అతను నా ఫ్యాన్స్ అని కూడా చెప్పేసి ఆ ఫ్యాన్స్ కే చాలా ఎక్కువ రేట్లు. ఎందుకంటే చాలా ఆయన ఫ్యాన్స్ ఒక వార్ లాగానో లేదంటే ఒక ఆర్మీ లాగా మెయింటైన్ చేస్తున్నా అని చెప్పాడు. వాళ్ళ మీద అయితే తలకు మించిన భారం. అంటే ఒక సామాన్యుడిగా కాకుండా ఎందుకంటే మినిమం ఉన్న వాళ్ళే ఒక సినిమా చూసేలాగా, ఒక 30,000 శాలరీ ఉన్న వాళ్ళే చూసే వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. కానీ నా ఫ్యాన్స్ అని గతంలో ప్రతి ప్రెస్ మీట్ లో నా ఫ్యాన్స్ నా ఆర్మీ అని చెప్పేసి అందరికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే 1,000 రూపాయలు పెట్టి మేము ఒక సినిమాని ఎలా చూడగలుగుతాము? ఆ 1,000ని చాలా మంది బ్లాక్ మార్కెట్ లో తరలించి అది 1,500, 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీన్ని ఫ్యాన్స్ అయితే చాలా చాలా నిరాశగానైతే ఉన్నారు. ఇకపోతే నాగబాబు ట్వీట్ చేసింది ఏముంది, 24 క్రాఫ్ట్ల కష్టంతో 100 మంది టెక్నీషియన్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. కానీ తన కష్టాన్ని అయితే అల్లు అర్జున్ ఎక్కడ తన కష్టాన్ని ఫలితాన్ని అందుకోబోతున్నాడు ఈ రోజు అని చెప్పేదైతే ఆయనను ప్రత్యేకంగా ఎక్కడ అభివర్ణించడం కానీ ప్రత్యేకంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పడం కానీ అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే ఇప్పుడు నాగబాబు ఏదైతే ట్వీట్ చేశారో దీనికి సంబంధించి ఇటు బన్నీ ఫ్యాన్స్ ఏమైనా స్పందించారా, రీట్వీట్స్ ఏమైనా చేసిన పరిస్థితి ఉందా శ్రీపాల్? అంటే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఎవరి సినిమాకి చెప్పావు, ఎవరి సినిమాకి నువ్వు థ్యాంక్స్ చెప్పావు, ఎవరి సినిమాని చెప్పావు అంటే సినిమా ఇండస్ట్రీ కోసం చెప్పావా లేదంటే సినిమా ఓన్లీ టెక్నీషియన్స్ కోసం చెప్పావా? కనీసం బన్నీ పేరు ప్రస్తావించకుండా ఓన్లీ నువ్వు టెక్నీషియన్స్ థ్యాంక్స్ చెప్పావా అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా అయితే వెటకారంగా కూడా థ్యాంక్స్ మామూలుగా కామెంట్స్ అయితే మొత్తం వేస్తున్నారు. అయితే శ్రీపాల్, దీన్ని బట్టి చూస్తే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఇటు చిరంజీవిని ఇన్వైట్ చేశారు, కానీ ఆయన అక్కడికి హాజరు కాలేదు. అప్పుడే అనుకున్నారు మెగా సపోర్ట్ ఉంటుంది అంటూ కూడా, కానీ తర్వాత అందరూ నిరాశపడ్డారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పుడు మరొకసారి ఈయన ట్వీట్ చేయడం పట్ల ఒక సపోర్ట్ ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగానైతే పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఏ విధంగానైతే సపోర్ట్ అని అనుకోను. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి పేరు కానీ ఆ సినిమా పేరు కానీ కనీసం తన పేరు బన్నీ పేరు కానీ సుకుమార్ గారి పేరు కానీ మైత్రికి కానీ ఇంతవరకు అతని పేరు ఏది పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా అతని కోసం అయితే కాదు, ఏదో ఒక ఊరికే తన ప్రెజర్స్ వలన లేకపోతే ఫ్యాన్స్ ప్రెజర్స్ వలన పేరు పెట్టకుండా ప్రస్తావించడం అయితే మనం కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, ఇక పుష్పరాజ్కి అయితే మెగా కాంపౌండ్ నుంచి మద్దతు ఉందని అనుకుంటున్నారు. పుష్ప రిలీజ్ సందర్భంగా అయితే మరికొద్ది సేపట్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అయితే ఇటు మెగా సపోర్ట్ ఉందంటూ కూడా ఇటు కొంతమంది ఫ్యాన్స్ చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నాగబాబు ఏదైతే పోస్ట్ చేశారో అదంతా కూడా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. కానీ ఆయన చేసిన పోస్ట్లో అయితే ఇటు బన్నీ అలాగే పుష్ప పేర్లు ప్రస్తావించకుండానే నాగబాబు అయితే ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది. సినిమాని ఆదరించాలి, అలాగే ఫ్యాన్స్ కు నాగబాబు సూచన అంటూ కూడా ప్రతి సినిమా విజయవంతం కావాలి అంటూ కూడా ఇటు నాగబాబు పోస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం మూవీ అయితే రిలీజ్ కాబోతుంది మరికొద్ది సేపట్లో. ప్రస్తుతం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, సినిమా రిలీజ్కి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు అనే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందించబోతున్నారు. శివశంకర్, చెప్పండి, అసలు మరికొద్ది సేపట్లో అయితే పుష్ప 2కి ఒక బజ్ ఉందనే చెప్పుకోవాలి. అందరూ కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ ట్వీట్కి సంబంధించి అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి శివశంకర్? చూసుకున్నట్లయితే పుష్ప 2కి సంబంధించి ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందనేది అయితే వాస్తవం చూసుకోవచ్చు. దాని ప్రీ బిజినెస్ 1000 కోట్లు దాటిందంటే అంటే థియేటర్స్ రాకముందు 1000 కోట్లు కలెక్షన్స్ సంపాదించింది. పుష్ప ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే పుష్ప 1 నుంచి ఆ క్రేజ్ అలా పెంచుతూ వచ్చారు. అల్లు అర్జున్ కావచ్చు, మూవీ టీం కావచ్చు, స్టెప్ బై స్టెప్ అంటే స్టేట్ వైడ్ గా ఒక్కొక్క మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చారు. దీని మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఏపీలో మాత్రం దీని మీద సంబంధించి
సంబంధించి మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు ఒక వారే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది బహిరంగంగా వచ్చి సినిమాని చూడద్దు, పుష్పని బ్యాన్ చేయండి అంటున్న సమయంలో నాగబాబు సినిమాని బతికించండి, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని ఆదరించాలంటూ కూడా, అయితే ఏ సినిమా పేరు చెప్పకుండా మాత్రం ఆయన ఒక